అస్సలాము అలైకుం. రమదాన్ యొక్క ఈ పవిత్ర మాసంలో మనందరం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే జకాత్. జకాత్ అంటే మన విశ్వాసానికి ఒక మూలస్తంభం లాంటిది. దీనికి అపారమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. చాలామంది ఇది కేవలం దానధర్మం అనుకుంటారు, కానీ కాదు. ఇది అంతకు మించి మన ఆత్మకు, మన సంపదకు, ఇంకా మన సమాజానికి సంబంధించిన ఒక చాలా లోతైన ఆరాధన. సరే, ఈ విషయాన్ని ఇంకొంచెం లోతుగా చూద్దాం. మనం మొదటగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైవసల్లం గారి ఒక గంభీరమైన హెచ్చరికతో ప్రారంభిద్దాం. ఎందుకంటే ఈ బాధ్యత ఎంత తీవ్రమైనదో మనం అర్థం చేసుకోవాలి. చూడండి, సంపద అనేది ఒక పరీక్ష. దాని హక్కును మనం నెరవేర్చకపోతే దాని పర్యవసానం చాలా భయంకరంగా ఉంటుంది. ఇదే హెచ్చరికను పవిత్ర ఖురాన్ కూడా మనకు గుర్తుచేస్తోంది. ఈ పవిత్రమైన విధిని నిర్లక్ష్యం చేస్తే ఎంత తీవ్రమైన పరిణామాలుంటాయో ఇది చాలా స్పష్టంగా చెప్తోంది. ఒక విషయం గుర్తుంచుకోవాలి, మనం ఎంత కూడబెట్టినా అది మనతో రాదు, కాని మనమిచ్చేదే మనకు రక్షణగా నిలుస్తుంది. సరే, ఇంతకీ అసలు జకాత్ అంటే ఏమిటి? దాని ఉద్దేశమేంటి? ఇప్పుడు వివరంగా చూద్దాం. ముందే చెప్పినట్టు ఇది కేవలం చారిటీ కంటే చాలా ఎక్కువ. ఇది ఒక పూర్తి వ్యవస్థ, ఒక హక్కు, ఇంకా చెప్పాలంటే ఒక శుద్ధి చేసే ప్రక్రియ. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే జకాత్ అనే పదానికి రెండు అద్భుతమైన అర్థాలున్నాయి. ఒకటి శుద్ధి లేదా తజ్కియా, అంటే మన ఆత్మను లోభం నుండి, మన సంపదను అపవిత్రత నుండి శుభ్రపరచడం. రెండవది అభివృద్ధి, అంటే మనం ఇచ్చిన తర్వాత మిగిలిన సంపదను అల్లాహ్ ఆశీర్వదించి దాన్ని వృద్ధి చేస్తాడు. ఇంత అందమైన భావన కదా. అందుకే ఇక్కడ మనం మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి. జకాత్ అనేది మనం స్వచ్ఛందంగా ఇచ్చే బహుమతి కాదు, అది పేదల హక్కు. మన సమాజంలోని మన సోదర సోదరీమణులకు మనం చెల్లించాల్సిన హక్కును నెరవేర్చడం మాత్రమే. ఇది దయ కాదు, ఇది విధి, ఇది న్యాయం. మరి జకాతు చెల్లించాల్సిన బాధ్యత ఎవరిపై ఉంటుంది? దీనికి కొన్ని స్పష్టమైన, నిర్దిష్టమైన షరతులున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, జకాత్ తప్పనిసరి అవ్వాలంటే ఈ 6 షరతులు నెరవేరాలి. మొదటిది, ముస్లిమై ఉండాలి, స్వేచ్ఛగా ఉండాలి, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి, ఇంకా వయసు వచ్చినవారై ఉండాలి. అన్నింటికన్నా ముఖ్యంగా నిసాబ్ అని పిలువబడే కనీస సంపద కంటే ఎక్కువ కలిగి ఉండాలి. ఆ సంపద మన దగ్గర ఒక పూర్తి చంద్ర సంవత్సరం పాటు ఉండాలి. ఈ షరతులన్నీ చూస్తే అల్లాహ్ వ్యవస్థ ఎంత న్యాయబద్ధమైనదో మనకు అర్థమవుతుంది. సరే, ఈ షరతులన్నీ నెరవేరాయి అనుకుందాం. ఇప్పుడు ఆచరణాత్మక విషయానికి వద్దాం. అసలు జకాత్ ఎలా లెక్కించాలి? దీన్ని చాలా సరళంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. జకాత్ అనేది కేవలం మన దగ్గర ఉన్న డబ్బుకు మాత్రమే పరిమితం కాదు. ఇది చాలా రకాల ఆస్తులకు వర్తిస్తుంది. ఉదాహరణకు బంగారం మరియు వెండి, మన దగ్గర ఉన్న నగదు లేదా బ్యాంకులో ఉన్న డబ్బు, వ్యాపారంలోని సరుకులు, వ్యవసాయ ఉత్పత్తులు అంటే పంటలు, పండ్లు, మేతమేసే పశువులు, ఇంకా ఖనిజాలు లేదా దొరికిన నిధులపై కూడా జకాత్ వర్తిస్తుంది. అయితే జకాత్ లెక్కించే ముందు మనం నిసాబ్ అనే కనీస పరిమితిని చేరుకున్నామో లేదో చూసుకోవాలి. నిసాబ్ అంటే సుమారుగా 87.48 గ్రాముల బంగారం లేదా 612.36 గ్రాముల వెండి విలువనమాట. మన మొత్తం సంపదలో నుండి మన అప్పులు, ప్రాథమిక అవసరాలు తీసేసిన తరువాత మిగిలిన సంపద ఈ నిసాబు పరిమితికి చేరుకుంటేనే అప్పుడు జకాత్ మనపై విధి అవుతుంది. ఒకసారి మన సంపద నిసాబుకి చేరి దానిపై 1 సంవత్సరం గడిచిపోతే అప్పుడు మనం చెల్లించాల్సిన మొత్తం చాలా స్పష్టంగా ఉంటుంది. నగదు, బంగారం, వెండి ఇంకా వ్యాపార ఆస్తుల నుండి కేవలం 2.5% అంటే 2.5%. ఇది చూడటానికి మన సంపదలు చాలా చిన్న భాగంలా అనిపించొచ్చు, కానీ సమాజంపై దీని ప్రభావం మాత్రం చాలా చాలా పెద్దది. ఇక వ్యవసాయ ఉత్పత్తుల విషయానికి వస్తే దీన్ని ఉషర్ అంటారు. దీని లెక్కింపు కొంచెం భిన్నంగా ఉంటుంది. ఇక్కడ 2 రేట్లున్నాయి. భూమికి సహజంగా అంటే వర్షం లేదా నదుల ద్వారా నీరు అందితే జకాత్ రేటు 10% అంటే 10%. అదే బావులు, కాలువల లాంటి కృత్రిమ పద్ధతుల ద్వారా అంటే మన ప్రయత్నంతో నీరు పారితే అప్పుడు జకాత్ రేటు 20% అంటే 5% మాత్రమే. ఇందులో అల్లాహ్ యొక్క కరుణ చూడండి, మన శ్రమ ఎక్కువైతే జకాత్ తగ్గుతుంది. ఇప్పుడు పశువుల విషయానికి వద్దాం.
ఉదాహరణకి మేకలు, గొర్రెలపై జకాత్ ఎలా ఉంటుందంటే వాటి సంఖ్యను బట్టి లెక్కిస్తారు. చూడండి, 39 వరకు ఉంటే జకాత్ లేదు, 40 నుండి 120 మధ్య ఉంటే ఒక గొర్రె లేదా మేక ఇవ్వాలి. ఇలా వాటి సంఖ్య పెరిగే కొద్దీ జకాత్ మారుతూ ఉంటుంది. ఈ పద్ధతిని పాటించటం చాలా సులభం కదా. సరిగ్గా ఇలాగే ఆవులు మరియు గేదెల కోసం కూడా ఒక నిర్దిష్టమైన లెక్కింపు పద్ధతి ఉంది. 29 వరకు ఉంటే ఏమీ లేదు, 30 దాటితే అప్పుడు వాటి వయస్సును బట్టి, సంఖ్యను బట్టి జకాత్ ఇవ్వాల్సి ఉంటుంది. చూశారా, ప్రతి రకమైన సంపదకు ఇంత స్పష్టమైన నియమాలుండటం ఇస్లామిక్ ఆర్థిక వ్యవస్థ ఎంత సంపూర్ణమైనదో తెలియచేస్తుంది. సరే, ఈ లెక్కలన్నీ ఒక ఎత్తు. కానీ జకాత్ ఇవ్వడం వల్ల అసలు మనకు కలిగే ప్రయోజనమేంటి? ఈ దైవిక వ్యవస్థ యొక్క అందమైన ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. చాలామందికి ఒక అపోహ ఉంటుంది, జకాత్ ఇస్తే మన సంపద తగ్గిపోతుందని. కాని నిజానికి అది జరగదు. అల్లాహ్ వాగ్దానమేంటంటే జకాత్ చెల్లించడం వల్ల సంపద తగ్గదు, పైగా అది మన సంపదను శుద్ధి చేస్తుంది, దాన్ని నాశనం కాకుండా కాపాడుతుంది, ఇంకా అల్లాహ్ ఆశీర్వాదాలను అంటే బరకత్ను మన జీవితంలోకి తీసుకొస్తుంది. ఇది ఒక రకంగా ఆధ్యాత్మిక పెట్టుబడిలాంటిది. ఈ విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. ఆయనేమన్నారంటే, భూమి మీదగాని సముద్రంలోగాని సంపద నశించిపోవటానికి కారణం జకాత్ ఆపేయడమే. అంటే జకాత్ అనేది మనకు అప్పగించబడిన సంపదకు ఒక కవచం లాంటిది. మనం జకాత్ ఇవ్వడం ద్వారా మన సంపదను నేరుగా అల్లాహ్ సంరక్షణలో పెడుతున్నాం. కాబట్టి జకాత్ ఇవ్వడం అనేది కేవలం ఒక వ్యక్తిగత ఆరాధనే కాదు, ఇది ఒక కరుణామయమైన సమాజాన్ని నిర్మిస్తుంది, మన ఉమ్మా మధ్య బంధాలను బలపరుస్తుంది, అవసరంలో ఉన్న బలహీనుల అవసరాలు ఎంతో గౌరవంగా తీరేలా చూస్తుంది. అంతిమంగా జకాత్ మనల్ని ఒకడికొకరు బాధ్యులుగా చేస్తుంది. రమదాన్ నెల ముగింపు దశకు చేరుకుంది. మనం ఈద్ ఆనందం కోసం ఎదురుచూస్తున్నాం. ఈ సమయంలో మనమందరం మనల్ని మనం వేసుకోవాల్సిన ఒకే ఒక్క ప్రశ్న ఇది: మన సంపద ఆయన కోసం శుద్ధి చేయబడిందా? మనం మన బాధ్యతను నెరవేర్చామా? మన సంపద యొక్క హక్కును సరిగ్గా చెల్లించామా? జకాత్ గురించిన ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఇది మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. ఇంకా ఈ జ్ఞానాన్ని ఇతరులతో కూడా పంచుకోండి, తద్వారా వారు కూడా ప్రయోజనం పొందగలరు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. అల్లాహ్ మనందరి దానధర్మాలను స్వీకరించుగాక. మీకు, మీ కుటుంబ సభ్యులకు ఈద్ ముబారక్. क्या आप भी बिना चेहरा दिखाए देन की वीडियोस के जरिए हलाल पैसा कमाना चाहते हैं? बस एक आइडिया सोचिए और इमेजिन कीजिए, बाकी काम एआई टेक्नोलॉजी खुद करेगी। हम लाए हैं वो टूल्स जो आपके इस्लामिक वीडियोस को प्रोफेशनल बनाएंगे, चुटकियों में। खुद को मोटिवेट करें और आज ही अपना चैनल क्रिएट करें। घर बैठे शान से पैसे कमाएं। सिर्फ 500 रुपए में। देर न करें, अभी 7997009288 नंबर पर व्हाट्सएप कीजिए और शुरू करें।